ఒకటి, మీరు ఇహజన్మలో ఈ శరీరముతో ఇప్పుడు చేసినటువంటి పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినవై క్షేత్రాలుంటాయి. ఉదాహరణకి వెంకటాచలమునందు స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణిలో మీరు స్నానం చేశారనుకోండి, మీ పాపరాశి ధ్వంసమవుతుంది. కానీ స్నానం చేసేటప్పుడు కాకి స్నానం అని కాదు దాని ఉద్దేశ్యం. మీకు స్వామి పుష్కరిణి మీద అంత విశ్వాసముతో ఆ పుష్కరిణి స్నానం చేయాలి. స్వామి పుష్కరిణి స్నానం సద్గురు పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. స్వామి పుష్కరిణి స్నానం అంటే అంత తేలిగ్గా దొరికేదేం కాదు. కాబట్టి స్వామి పుష్కరిణి యందు స్నానము చేసినటువంటి వారి పాపరాశి ధ్వంసమవుతుంది. రెండవది, ఇంకొక గమ్మత్తు ఉంటుంది. ఒక్కొక్కరు ఈ శరీరముతో ఉండగా పుణ్యము చేసిన వాడు ఉండడు. ఊర్ధ్వలోకములను పొందడానికి కావలసినటువంటి పుణ్య సంచయమును ఇక్కడ చేసి, ఇక్కడ ప్రవర్తించి, ఇక్కడ నడువడి ఉన్నవాడు ఉండడు. కానీ అటువంటి వాడు పడిపోయినప్పుడు